నూరు కట్ల పిశాచం కథలు. అంగవైకల్యం. అనగా అనగా సర్పక దేశాన్ని ప్రచండు అనే రాజు ఏలుతుండేవాడు. ఆయన పరమ దుష్టుడు. ఆయన పాలనలో జరుగుతున్న ప్రజాపీడన అంతా ఇంతా కాదు. సర్పక దేశంలోని దర్పారణ్యంలో ఒక యోగి ఉండేవాడు. ఆయన తన వద్దకు వచ్చిన వారందరికీ యోగ విద్య నేర్పుతుండేవాడు. ప్రచండుడి పాలనలో ఆయన వద్దకు వచ్చే శిష్యుల సంఖ్య ఎక్కువైంది. దీనికి యోగి ఆశ్చర్యపడి వారిని కారణం అడిగాడు. స్వామి, మా దేశాన్నేలే ప్రచండ మహారాజు పరిపాలన భరించశక్యం కాకుండా ఉంది. ఆయన మాపై సైనికులను ఉసిగొల్పి వినోదిస్తున్నాడు. వారిని ఎదుర్కోవడం కోసమైనా శరీరం శక్తిమంతంగా ఉండాలి కదా. అందుకని చాలామంది యువకులు యోగాభ్యాసం కోసం తమ వంటి వారి వద్దకు వస్తున్నారు. అందువల్ల మా వంటి వారికి శరీర బాధలు ఓర్చుకునే శక్తి పెరుగుతున్నది అని శిష్యులు చెప్పారు. రాజు అంత దుష్టుడైనప్పుడు మీరందరూ చూస్తూ ఊరుకుంటున్నారా? మొత్తం ప్రజలంతా కలిసి రాజుపై తిరగబడవచ్చు కదా అన్నాడు యోగి. తిరగబడాలంటే యుద్ధ విద్యలు రావాలి. అందుకు మాకు శిక్షణ ఇచ్చేవారు లేరు అన్నారు శిష్యులు విచారంగా. వారందరికీ సైనిక శిక్షణ ఇచ్చే బాధ్యత తన మీద వేసుకున్నాడు యోగి. క్రమంగా వేలాది మంది యువకులు ఆయన వద్ద శిక్షణ పొందసాగారు. ఇలా కొంతకాలం గడిచాక ఒకరోజు యోగి విచారంగా, సైనికులు ఎందరున్నా సరే విప్లవంలో విజయం సాధించాలంటే మంచి నాయకుడు కావాలి. కానీ మీలో నాయక లక్షణాలు గలవారు ఒక్కరు కూడా నాకు కనిపించడం లేదు అన్నాడు. అయితే మా వల్ల విప్లవం ఎప్పటికీ సాధ్యం కాదంటారా అన్నారు శిష్యులు నీరసంగా. అలా నీరసపడకండి. నేను కొంతకాలం దేశ సంచారం చేసి మీకోసం మంచి నాయకుణ్ణి అన్వేషించి తీసుకొస్తాను అని ఆ రోజే ఆశ్రమం వదిలి బయలుదేరాడు యోగి. అలా ఎన్నో ప్రాంతాలు తిరుగుతుండగా యోగికి ఓ గ్రామంలో చంద్రకాంతుడు అనే యువకుడు తారసపడ్డాడు. యోగి అతన్ని చూస్తూనే, ఆహా, ఏమి తేజస్సు! ఈరోజు నేను సానపట్టని ఓ వజ్రాన్ని చూశాను అన్నాడు అబ్బురంగా. ఆ మాటలు విన్న చంద్రకాంతుడు ఆశ్చర్యంగా ఆయన్ను సమీపించి, స్వామి, తమరు నా గురించి ఏమో అన్నారు, వాటి అర్థం వివరిస్తారా అన్నాడు. నువ్వు జీవితంలో చాలా గొప్పవాడివి కావలసి ఉంది, కానీ తగిన కృషి చేయటం లేదు. అందుకే చాలా సామాన్యుడిగా ఉన్నావు అన్నాడు యోగి. నేను సామాన్యుణ్ణి కాను స్వామి. ప్రతిరోజు పంచభక్ష పరమాన్నాలతో భోజనం చేస్తుంటాను. నా పనులన్నీ చూడడానికి దాసజనం ఉన్నారు. జీవితంలో నాకు తీరని కోరికలు అంటూ ఏమీ లేవు అన్నాడు చంద్రకాంతుడు గొప్పగా. ఎన్నైనా ఉండొచ్చు, కానీ అంగవైకల్యం ఉన్నవాడు ఎప్పటికీ సామాన్యుడిగా మిగిలిపోక తప్పదు కదా అన్నాడు యోగి. తనకు అంగవైకల్యం ఉందా? మీకు దృష్టిదోషం గానీ లేదు కదా అడిగాడు చంద్రకాంతుడు కోపంగా. అదే సమయానికి చంద్రకాంతుడి తండ్రి రాజభూషణుడు ఆ దారిన వెడుతున్నాడు. ఆయన యోగిని చూసి ఆగాడు. తమరెవరో గాని యోగీశ్వరుడిలా ఉన్నారు. మీకు మా చంద్రకాంతుడితో మాట్లాడాలన్న అభిలాష ఎలా కలిగింది అని అడిగాడాయన. నువ్వెవరివి అన్నాడు యోగి. అప్పుడు రాజభూషణుడు యోగితో, నా పేరు రాజభూషణుడు. నాకు కూర్చుని తిన్నా తరతరాల వరకు తరగని ఆస్తి ఉంది. తమరితో మాట్లాడుతున్న చంద్రకాంతుడు నా ఒక్కగానొక్క కొడుకు అన్నాడు. నీ కొడుకు చూడచక్కనివాడు, తెలివైనవాడు అని మెచ్చుకున్నాడు యోగి. కానీ ఏం లాభం స్వామి, వీడికి చదువుకోరా అంటే చిరాకు. ఏదైనా పని చెబితే చెప్పలేనంత విసుగు. చిన్నప్పటి నుంచి ఆటపాటలు తప్ప మరో దృష్టి లేదు వీడికి. ఇప్పుడు వీడి వయసు 26 ఏళ్ళు. ఎంత ఆస్తి ఉన్నా విద్య లేనివాడు వింత పశువు అంటారా అంటే పట్టించుకోడు. అన్ని అవలక్షణాలకు మూలమైన సోమరితనం వీడి నరాల్లో ఉంది. వీడిలో ఈ అవలక్షణాలు పోగొట్టి అందరిలాగా తయారు చెయ్యాలని ఎన్నో ప్రయత్నాలు చేశాను. ఒక్కటి ఫలించలేదు అన్నాడు రాజభూషణుడు దిగులుగా. యోగి ఆ మాటలు విని, దిగులు పడకు, నీ కొడుకు సామాన్యుడు కాదు. దారిన పోతూ చూడగానే సానపట్టని వజ్రం అని గ్రహించి ఆ మాటే ఇతడితో అన్నాను. ఇతడిలో గొప్పవాడయ్యే లక్షణాలు చాలా ఉన్నాయి. ఎటొచ్చి అంగవైకల్యం కారణంగా వృద్ధిలోకి రాలేకపోతున్నాడు. ఇతడికి సాయం చెయ్యాలనిపించింది, హితవాక్యాలు చెప్పాలనిపించింది. అందుకే ఇక్కడ ఆగి మాట్లాడుతున్నాను అన్నాడు. అదిగో, ఆ మాటే అనవద్దు. నాకు అంగవైకల్యం ఉన్నదన్న వాళ్ళు గుడ్డివాళ్లై ఉండాలి అన్నాడు చంద్రకాంతుడు. నన్ను గుడ్డివాడన్నావు సరే, ముందు నీ చూపు ఏపాటిదో తెలుసుకునేందుకు
నిన్నో గుడ్డివాడి వద్దకు తీసుకువెడతాను, నాతో వస్తావా అన్నాడు యోగి చంద్రకాంతుడితో అనునయంగా. చంద్రకాంతుడికి తన చూపు ఎంత గొప్పదో నిరూపించుకోవాలనే పంతం కలిగింది. యోగి మాటలకు సరేనని ఆయనతో వస్తానన్నాడు. రాజభూషణుడు వెంటనే యోగి కాళ్లమీద పడి, యోగివర్య, సాక్షాత్తు ఆ భగవంతుడే మిమ్మల్ని మా ఊరికి పంపాడనిపిస్తోంది. దయతలచి మీరు వీడిని మంచిదారిలో పెట్టండి. మీరేం కోరితే అది సంతోషంగా ఇచ్చుకుంటాను అన్నాడు. అప్పుడు యోగి దివ్యదృష్టితో మొత్తం ఆ గ్రామంలో ఉన్న వారందర్నీ పరిశీలించాడు. తర్వాత చంద్రకాంతుడితో, ఇప్పుడు నిన్ను ఎక్కడెక్కడికి తీసుకుని వెళ్లాలో నిర్ణయించాను, పద అన్నాడు. వాళ్ళిద్దరూ మొదట చక్షుహీనుడు అనే గుడ్డివాడి ఇంటికి వెళ్లారు. వాళ్ళు వెళ్లే సమయానికి చక్షుహీనుడు ఒక్కడే గదిలో ఉన్నాడు. వీళ్ల అడుగుల చప్పుడు వింటూనే చక్షుహీనుడు, ఓహో చంద్రకాంతుడా, ఏమిటి ఈ సమయంలో వచ్చావు? కూడా ఎవరో కొత్త మనిషిని తెచ్చావే, ఏమిటి విశేషం అన్నాడు. నేను ఎవరిని తీసుకురాలేదు, నన్నే ఒక యోగి నీ వద్దకు తీసుకుని వచ్చాడు అన్నాడు చంద్రకాంతుడు. యోగి పుంగవులా, అయ్యో ఈ పుట్టుగుడ్డికి తమ బోటి వారిని కళ్ళారా దర్శించే అదృష్టం లేదు అన్నాడు చక్షుహీనుడు బాధగా. ఈ ప్రపంచంలో భగవంతుడు అందరికీ కొంత అదృష్టాన్ని కొంత దురదృష్టాన్ని ఇస్తాడు. ఏది ఎందుకు ఇస్తాడో మనం చెప్పలేం. నీకు దిగులెందుకు, నీకు జీవితం సుఖంగా గడిచిపోతున్నది కదా చక్షుహీనుణ్ణి అడిగాడు యోగి. యోగివర్య, భగవత్ కృప వల్ల నాకే లోటు లేదు. చిన్నతనంలో నేను సాధించిన సంగీత విద్య ఇప్పుడు నాకు జీవనోపాధిగా ఉంది అన్నాడు చక్షుహీనుడు. యోగి చక్షుహీనుడిని దీవించి అక్కడి నుంచి బయటికి వచ్చాడు. తర్వాత చంద్రకాంతుణ్ణి, నువ్వే చూశావు, చక్షుహీనుడికి కళ్ళు లేవు కదా, నిన్ను ఎలా గుర్తుపట్టాడు అని అడిగాడు. ఆయన శక్తి అద్భుతమైనది. మనిషి అడుగుల చప్పుడు విన్నా, మనిషిని తాకి చూసినా ఎవరెవరో ఇట్టే చెప్పేస్తాడాయన అన్నాడు చంద్రకాంతుడు నమ్రతగా. యోగి నవ్వి, చక్షుహీనుడికి అద్భుత శక్తి ఉంటే ఉండొచ్చు, కానీ అది పుట్టుక నుంచి లేదు. తనకి చూపు లేకపోవటం వల్ల అవసరం అనిపించి ఆ శక్తిని అభ్యాసం చేశాడు. దీని అర్థం ఏమిటి అడిగాడు. ఎవరి అవసరాలు వాళ్ళవి, దానికి వేరే అర్థాలు ఏముంటాయి అన్నాడు చంద్రకాంతుడు నిర్లక్ష్యంగా. పోనీ నువ్వు కళ్ళు మూసుకుని చక్షుహీనుడిలాగా మనుషుల్ని గుర్తుపట్టగలవా అడిగాడు యోగి. నాకేం కర్మ, నాకు కళ్ళున్నాయి, హాయిగా కళ్ళతో చూస్తాను, మనుషుల్ని గుర్తుపడతాను అన్నాడు చంద్రకాంతుడు చిరాగ్గా. యోగి కూడా చిరాగ్గా అతడి వంక చూసి, ఒరేయ్ వెర్రివాడా, చక్షుహీనుడికి లేని కళ్ళు నీకున్నమాట నిజమే, కానీ చక్షుహీనుడితో పోలిస్తే నీకు కళ్ళు లేనట్టే లెక్క. ఎందుకంటే నువ్వు నీ కళ్ళతో పగలు మాత్రమే చూడగలవు. చక్షుహీనుడికి రాత్రి పగలు తేడా లేదు. అడుగుల చప్పుడు బట్టి అతడు చీకట్లో కూడా మనుషుల్ని గుర్తించగలడు అన్నాడు. అది విని చంద్రకాంతుడు ఆలోచనలో పడ్డాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ బదిరకుడనే చెవిటివాడి ఇంటికి వెళ్లారు. అతడు మనుషుల పెదవుల కదలికలను బట్టి వాళ్ళు చెప్పే మాటలు గ్రహించి ఎవరితోనైనా సులభంగా సంభాషించగలుగుతున్నాడు. నీ చెవులు నిశ్శబ్దంలో మాత్రమే వినగలవు. బదిరకుడు పెను తుఫాను హోరులో కూడా కళ్ళతో చూసి ఎదుటివాడు ఏం మాట్లాడుతున్నాడో గ్రహించగలడు. అతడితో పోల్చితే నీకు చెవులున్నా లేనట్టే కదా అన్నాడు యోగి. చంద్రకాంతుడు మళ్ళీ ఆలోచనలో పడ్డాడు. ఆ తర్వాత యోగి అతన్ని రిక్తహస్తుడనే చేతుల్లేనివాడి ఇంటికి తీసుకెళ్లాడు. రిక్తహస్తుడికి చేతులు లేకపోయినా ఆ లోటు లేదు. మామూలు మనిషి చేతులతో చేసే పనులన్నీ అతడు తన కాళ్లతో చేసేస్తున్నాడు. రిక్తహస్తుడు చేసే పనుల్లో 10వ వంతు పనులు కూడా నీ కాళ్ళు చెయ్యలేవు. నీకు కాళ్ళున్నా లేనట్లేనని ఒప్పుకుంటావా ప్రశ్నించాడు యోగి. అలా యోగి చంద్రకాంతుడికి గ్రామంలోని అనేక మంది వికలాంగుల్ని చూపించాడు. వాళ్ళు తమ లోటుని తమకున్న ఇతర అవయవాలతో ఎంత చక్కగా భర్తీ చేసుకున్నారో వివరంగా చెప్పాడు. భగవంతుడు వికలాంగుల్ని ఎందుకు సృష్టించాడో తెలుసా? దేవుడు మనకిచ్చిన జ్ఞానేంద్రియాలకు ఎన్ని అద్భుత శక్తులున్నాయో తెలుసుకునేందుకు. మనం వాటిని సక్రమంగా ఉపయోగించుకోవడం లేదనడానికి ఈ వికలాంగులందరూ నిదర్శనం. ఒక గుడ్డివాడు తన చెవులను ఉపయోగించినట్లు, ఒక చెవిటివాడు కళ్ళు ఉపయోగించినట్లు ప్రతి ఒక్కరూ తమ చెవుల్ని కళ్ళని ఉపయోగించగలిగితే ఈ సృష్టిలో ప్రతి ఒక్కరూ ఎన్నో ఘనకార్యాలు సాధించవచ్చును. ఇప్పుడు చెప్పు, నీకు అంగవైకల్యం ఉందా లేదా
అడిగాడు యోగి. చంద్రకాంతుడు దిగులుగా ముఖం పెట్టి, మీరన్నది నిజమే, నేను వికలాంగుణ్ణే. ఇప్పుడు నా బుద్ధికి తోస్తోంది. అయితే ఒక్క విషయం నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈనాడు మీరు చూపించిన ఈ మనుషులందర్నీ ఎన్నో ఏళ్లుగా నేను చూస్తూనే ఉన్నాను. కానీ మీరు చెప్పేదాకా ఈ విషయం నేను ఎందుకు గ్రహించలేకపోయానో నాకు అర్థం కాకుండా ఉంది అన్నాడు. ఆ మాత్రం ఊహించలేవా? మిగతా ఇంద్రియాలతో పాటు నీకు మెదడు కూడా సరిగా పనిచేయకపోవటమే అందుకు కారణం. భగవంతుడు ఇచ్చిన జ్ఞానేంద్రియాలను ఇచ్చిన విధంగానే సర్వసాధారణంగా వాటిని ఉపయోగిస్తే వాడు సామాన్యుడిగా మిగిలిపోతాడు. పట్టుదలతో సాధన చేసిన మనిషికి జ్ఞానేంద్రియాల నుంచి విచిత్రంగా అద్భుత శక్తులు వెలుగులోకి వస్తాయి అన్నాడు యోగి. చంద్రకాంతుడు వెంటనే యోగి కాళ్ల మీద పడిపోయి, యోగివర్య, మీరే నాకు గురువులు. నాకు అంగవైకల్యం ఉంది. నా మీద దయతలిచి మీరే ఆ వైకల్యాన్ని తొలగించాలి అన్నాడు భక్తిగా. అప్పుడు యోగి తాను గ్రామానికి వచ్చిన పని ఏమిటో చంద్రకాంతుడికి చెప్పాడు. అది విన్న చంద్రకాంతుడు ఆశ్చర్యపోయి, తమరు చూస్తే సర్వజ్ఞానిలా సర్వసమర్థుడిలా కనపడుతున్నారు. తమరే ప్రజా విప్లవానికి నాయకత్వం స్వీకరించకుండా నాబోటి అల్పుని కోసం వెతుకుతూ ఇంత దూరం వచ్చారా? నాకు నమ్మశక్యం కాకుండా ఉంది అన్నాడు. అందుకు యోగి మందహాసం చేసి, వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి. రాచరికపు దౌష్ట్యాన్ని అణచాలంటే అది ప్రజానాయకులకే సాధ్యపడుతుంది. అందుకే కొద్ది మాసాలుగా ఈ అన్వేషణలో ఉన్నాను. నిన్ను చూడగానే నీలో ఆ లక్షణాలున్నాయని గ్రహించాను. నేను వజ్రాన్ని సానబెట్టగలను, కానీ నేను మాత్రం అలాంటి వజ్రంగా మారలేను అన్నాడు. చంద్రకాంతుడు యోగికి శిష్యుడై ఆచిరకాలంలోనే అన్ని విద్యల్లోనూ ఆరితేరాడు. తర్వాత ప్రజా విప్లవ సేనకు నాయకత్వం వహించి దుర్మార్గుడైన రాజును ఎదిరించి ఓడించి ఆయన స్థానంలో తానే ఆ దేశానికి ప్రభువు అయ్యాడు. అటుపైన చంద్రకాంతుడు దేశంలో యువకులెవ్వరూ సోమరితనంతో విలాస జీవితానికి అలవాటు పడకుండా ఉండడం కోసం దేశమంతటా శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేశాడు. ప్రతి యువకుడు విధిగా కొన్ని విద్యల్లోనైనా శిక్షణ పొందాలని శాసనం చేశాడు. జ్ఞానేంద్రియాలకున్న అపూర్వ శక్తులన్నీ మన కళ్ల ముందు తిరిగే వికలాంగుల నుంచి తెలుసుకొనవచ్చునన్న తన కథను దేశమంతటా ప్రచారం చేయించాడు కూడా. మహారాణి ఈ కథ విని చక్కని కథ చెప్పినందుకు వినయశీలుణ్ణి మెచ్చుకుంది. తర్వాత తనలో చంద్రకాంతుడికి సోమరితనం కారణంగా అంగవైకల్యం వచ్చి అందరిలా ఉండలేకపోయాడు. నేను అందరిలా ఉండకపోవడానికి నాకున్న అంగవైకల్యం ఏమిటి అని ఆలోచనలో పడింది. కథను మహారాణి మెచ్చుకోగానే వినయశీలుణ్ణి ఆవహించిన 100 కట్ల పిశాచానికి మరో కట్టు విడిపోయింది. మర్నాడు వినోద ప్రదర్శనకు ముందు యథాప్రకారం కథ వినడానికి మళ్ళీ వచ్చింది మహారాణి. వినయశీలుణ్ణి ఆవహించి ఉన్న పిశాచం మరో కథ చెప్పడం ప్రారంభించింది. ఆ కథ మరొకసారి విందాం. అంతవరకు సెలవు.